ఐదేళ్ల తర్వాత తెలుగు మీడియాకి సీఎం జగన్ తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు సీఎం. అభివృద్ధి జరగలేదనే విపక్షాల విమర్శలకు ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు సీఎం. బాబాయ్ హత్య, చెల్లెళ్లతో విభేదాలపైన క్లారిటీగా ఆన్సర్స్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు, విశాఖ రాజధానిపై విజన్ ఆవిష్కరించారు సీఎం జగన్. ప్రధాని మోదీతో స్నేహం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా సమాధానమిచ్చారు. ఐదేళ్లలో ఏం చేశారు, వచ్చే ఐదేళ్లు ఏం చేస్తారో చెప్పారు సీఎం. వైఎస్ జగన్ ఆన్ టీవీ9 ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. టీవీ9 ఇంటర్వ్యూలో జగన్ ఏం చెప్పారో తెలుసుకునే వాళ్ళనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షేమంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? పాలనలో సంస్కరణలు మెప్పించాయా? పవన్ కళ్యాణ్ పై ఎందుకంత కోపం? ఇలా ప్రతి అంశంపై సీఎం జగన్ సమాధానాలు ఈ రోజు రాత్రి 8 గంటలకు చూడండి. సీఎంతో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. డోంట్ మిస్. సెంటు భూమి, అర్ధెకరా, పావెకరా భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి, పెద్ద బిల్డింగ్లు కనిపించాలి, పెద్ద రోడ్లు కనిపించాలి. ఇదేది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. ఆంధ్రప్రదేశ్ పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్. వైజాగ్ అభిమానమా, లేకపోతే వైజాగ్లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశమా? ఏంటి రీజన్? కానీ ప్రజలు సోమరిపోతులుగా మార్చే ప్రయత్నం ఇదంతా. డిపిటీ ఇవ్వటం. సోమరిపోతులు అనే మాట ఎవరంటారు అని అంటే పెత్తందారులు.